వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఆర్మీ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్వేత. శ్రీరాముల వారి గుడికై ఘనంగా భూమి పూజ కార్యక్రమం. మదనపల్లి నియోజకవర్గం తట్టివారిపల్లి గ్రామంలోని తట్టివారిపల్లిలో శ్రీరాముల వారి గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన మదనపల్లి మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీ తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు మరియు వైసీపీ నాయకులు సిద్ధల వేమారెడ్డి గారు. భూమి పూజ కార్యక్రమానికి పెద్దలు తట్టి ఉత్తమ్ రెడ్డి గారు, తట్టి వెంకటరమణారెడ్డి గారు, తట్టి చంద్రారెడ్డి గారు, తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు బట్టీలు, తట్టి బాలకృష్ణారెడ్డి మేస్త్రి గారు, తట్టివారిపల్లి గ్రామ కన్వీనర్లు తట్టి హరికృష్ణారెడ్డి గారు, తట్టి మోహన్ రెడ్డి గారు, తట్టి వేణుగోపాల్ రెడ్డి గారు, తట్టి పెద్దమోహన్ రెడ్డి రైతు, తట్టి శ్రీనివాసులు రెడ్డి బేల్దారి, తట్టి మల్లికార్జున రెడ్డి గారు, తట్టి జైపాల్ రెడ్డి గారు, తట్టి చిన్నమోహన్ రెడ్డి గారు, తట్టి భాస్కర్ రెడ్డి గారు, తట్టి లక్ష్మీపతి, కుమ్మరమల్లి, పి రెడ్డప్పారెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, తట్టివారిపల్లి గ్రామ ప్రజలు మరియు వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఆర్మీ గ్రూప్ మరియు ఛానల్ అడ్మిన్ ఆవుల సోమశేఖర్ రెడ్డి గారు తదితరులు హాజరయ్యారు. పార్టీలు అని లేకుండా అందరికీ సంక్షేమం చేస్తున్నారు. పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలా, మన విశ్వాసాన్ని మన ఎంపీని అత్యంత మెజారిటీలో గెలిపించుకోవాలా. తట్టివారిపల్లి పంచాయతీ విజయించినటువంటి మేమందరూ కలిసికట్టుగా ఉన్నాము. పంచాయతీ మన ఎంపీ విజయమ్మ గారికి గెలిపిస్తామని మేమందరూ కూడా మా తట్టివారిపల్లి సర్పంచ్ దీపాక కానీ రామారెడ్డి కానీ వచ్చిన నరేష్ అన్న, మా లీడర్ నరేష్ అన్న, వచ్చిన సమీమక్క కానీ ఇక్కడికి వచ్చిన లీడర్ అందరికీ కూడా మేము ముందుకు వస్తున్నామంటే మా పంచాయతీ వన్ సైడ్గా మేము
వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా పార్టీ పుట్టినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి మన ఊర్లోనే జగన్మోహన్ రెడ్డి గుర్తింపుగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారిని మన ఊర్లోనే ఊరు పొలిమేరలోనే పెట్టి రాజశేఖర రెడ్డి గారిని మేమంతా కూడా ఎంతో అభిమానించేవాళ్ళు. మా పంచాయతీ మంత్రులందరూ దానికి మేమెంతో కూడా రాజశేఖర రెడ్డి లేదని ఎక్కువ తీసుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినానికి మా తట్టపల్లి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రసాద్ సార్ గారికి రాబోయే ఎమ్మెల్యే గారికి మద్దతుగా పలికి కొంత స్వాగతం పెడతాం. దీనికి మా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. వస్తాడు